డియర్ చిల్డ్రన్, మనం ఎడిషన్లో 2 మెథడ్స్ నేర్చుకున్నాం. ఒకటి లెఫ్ట్ టు రైట్ మెథడ్, తర్వాత స్ప్లిట్ మెథడ్. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ కూడా మనం నేర్చుకుందాం. మనకి బేస్ అన్నది ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది. వేదిక్ మ్యాథ్స్లో బేస్ అన్నది ఒక కాన్సెప్ట్. ఈ బేస్ అంటే ఏంటి? లెట్ us టేక్ వన్ నెంబర్ 95. టు విచ్ నెంబర్ ఇట్ ఈస్ నియరర్? ఈ నెంబరు ఏ నెంబర్కి దగ్గరగా ఉంది? 100కి దగ్గరగా ఉంది. మనం ఈ 100 బేస్ ఉపయోగిస్తే ఈ 95ని యాడ్ చేయడం కంటే 100ని యాడ్ చేయడం ఈజీ. ఈ 100ని బేస్ నెంబర్ అంటారు. మరి 95కి బేస్ నెంబర్ 100. అలాగే 48 ఏ నెంబర్కి దగ్గరగా ఉంది? 50కి దగ్గరగా ఉంది. మేబీ సమ్ డిఫరెన్స్ ఇస్ దే. 48 50కి దగ్గరగా ఉంది. లెట్ us టేక్ అనదర్ నెంబర్ 1005. ఇది ఏ నెంబర్కి దగ్గరగా ఉంది? హోల్ నెంబర్ 1000కి దగ్గరగా ఉంది. సో వీటిని బేస్ అంటారన్నమాట. ఈ బేస్లు ఉపయోగించి మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ ఈజీగా చేయొచ్చు. ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. చాలా ఈజీగా ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. ఎలాగా అన్నది ఆలోచిద్దాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, let us take one number which is nearer to the base, some numbers, and we will have to add. Take 989, 505, 52. మీరు ఈ నెంబర్స్ చూడగానే యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏం అర్థమవుతుంది మీకు? ఎలా ఆలోచించాలి? 9 + 5, 14 + 2, 16 అలా ఆలోచించకుండా ఈ నెంబరు ఏ బేస్కి దగ్గరగా ఉందో ఆలోచించుకోవాలి. ఏ బేస్కి దగ్గరగా ఉంది? 1000కి దగ్గరగా ఉంది. ఓకే, మనం ట్రెడిషనల్ వేలో ముందు ఎడిషన్ చేసేసుకున్నాం. మీకు ఈజీగా ఉంటుంది. 9 + 5 14, 14 + 16, 16, 1 క్యారీ, 9 + 5 14, 1 క్యారీ 15, 1546 అయిందా? ఇక్కడ ఇది ఏ బేస్కి దగ్గరగా, ఏ నెంబర్కి దగ్గరగా ఉంది? 500కి దగ్గరగా ఉంది. ఈ 52 దేనికి దగ్గరగా ఉంది? 50కి దగ్గరగా ఉంది. ముందు ఈ 3 యాడ్ చేసేయండి. 0, 5, 5. ఓకే, ఇప్పుడు 989కి 100కి 1000కి డిఫరెన్స్ ఎంత? 989కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది మనకి? 11. సో ఇలా గేజ్ పెట్టుకుని 11 వేసుకుంటాం. 505 డిఫరెన్స్ ఎంత? 5. ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ 1000లో సబ్ట్రాక్ట్ చేస్తే 11 సబ్ట్రాక్ట్ చేస్తే 989 వచ్చింది. ఇక్కడ 500కి యాడ్ చేసాం. అలాగే 52లో 50కి డిఫరెన్స్, 52కి డిఫరెన్స్ ఎంత? 2. సో ఇది కూడా 50కి 2 యాడ్ చేస్తాం. సో ఎంత అన్నమాట? ఇప్పుడు 11 - 11 + 5 + 2. 5 + 2 ఎంత? 7. 11 - 7 ఎంత? 11 - 7, 10 - 1 3 4. ఈ 4ని ఏం చేయాలి? మనం మైనస్ చేయాలి. దేంట్లోంచి మైనస్ చేయాలి? 50లోంచి మైనస్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ 1556. ఇది అనదర్ మెథడ్.
ఈ మెథడ్ ఏంటి? దిస్ ఈజ్ ద థర్డ్ మెథడ్, బేస్. We are taking base into consideration. We are thinking which base is nearer to the given number. అలా చేయడం వల్ల మనకి ఈజీగా ఫాస్ట్గా ఒక 4-5 సమ్స్ చేసేటప్పటికి, 4-5 ఎడిషన్స్ చేసేటప్పటికి, లేదా 10 ఎడిషన్స్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా 999 ఇలాంటి నెంబర్స్ కనిపించగానే మనకి ఏమి అర్థమవుతుంది, ఈ 1000 దగ్గరగా ఉన్నది, లేదా 105 లేకపోతే 990 మధ్యలో ఉన్న నెంబర్స్ ఏమన్నా కనిపించేటప్పటికి ఓహో దిస్ ఈజ్ 100 బేస్తో దీన్ని చేసుకోవచ్చు, అలాగే 10 బేస్తో చేసుకోవచ్చు, 50 బేస్తో చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది డిఫరెంట్ వేలో థింక్ చేసి మనం చేస్తున్నాం అన్నమాట. సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద ఎడిషన్ 3 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఈజ్ left to right method, second method is split method, third method is nearer to base method, and one another simple method is there, that is dot method. Fourth method is dot method. ఈ డాట్ మెథడ్ కాన్సెప్ట్ అంటే ఒక డాట్ పెడితే 10 అని మర్చిపోతాం అన్నమాట. ఎలా ఎడిషన్లో ఒక డాట్ పెట్టుకుంటే మనం 10ని పక్కన పెట్టేసుకుంటాం. సపోజ్ మనం కొన్ని నెంబర్స్ తీసుకుందాం, 596, 329, 456, 852, 648. We will have to add these 5 numbers. ట్రెడిషనల్ మెథడ్ మీకు తెలుసు, మళ్ళీ ఆత్మాన్ని చెప్పక్కర్లేదు నేను, కానీ డాట్ మెథడ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 6 + 9 ఎంత? 15. 15 10 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ? 10 + 5. ఓకే, ఈ 10 15 వచ్చింది కాబట్టి ఈ 9 పైన ఒక చుక్క పెట్టుకుంటాం, ఇంకా మీకు 10తో పని లేదు. మనం ట్రెడిషనల్ మెథడ్లో ఏం చేయాలి? 6 + 9 15, 15 + 6 21, 21 + 2 23, 23 + 8 31, ఇలాగ అన్నీ యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ అలా కాదు, ఈ 10 బదులు మనం ఏం చేసాము, ఓ డాట్ పెట్టాము, అంతా అయిపోయింది. 5 ఉంది, 5 + 6 11. 11 is also more than 10. How much more? 1. So put another dot on 6, 1 carry, 1 + 2 3, 3 + 8 11. Put dot here, 1. 6 + 9 15, 15 + 6 21, 21 + 2 23, 23 31. దాని బదులు మనకి ఎంత 1 వచ్చింది. ట్రెడిషనల్ వేలో ఆలోచించింది. మనం డాట్ మెథడ్లో ఏం చేస్తున్నాము, 15 వచ్చింది కాబట్టి ఇక్కడ 15 బదులు 10కి బదులుగా ఒక డాట్ పెట్టుకుని ఈ 5 అన్నది క్యారీ చేసుకున్నాం. 5 + 6 మళ్ళీ అబౌట్ 10 వచ్చింది, ఓ డాట్ పెట్టుకున్నాము, 1 క్యారీ చేసుకున్నాము. 1 + 2 3 అయ్యింది, 3 + 8 11 అయ్యింది. 1 ఇక్కడ వేసుకున్నాము, ఇక్కడ 10 బదులు డాట్ పెట్టుకున్నాం. ఓకే, సెకండ్ రోకి వెళ్దాం. సెకండ్ రోలో 9, 2, 5, 5, 4 ఉన్నాయి. ఓకే, దెన్ ఎన్ని డాట్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3. ఆ డాట్స్ లెక్కటేసుకుంటాం. 3 + 9 12. సో 9 పైన ఒక చుక్క, పుట్ ఏ డాట్ ఆన్ 9. సో ఎంత ఉంది దాంట్లో? 2 ఉంది. 2 + 2 4, 4 + 5 9, 9 + 5 14. 10 బదులు డాట్, తర్వాత 4 క్యారీ, 4 + 4 8, 4 + 4 8. సో మళ్ళీ నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి ఏం చేయాలి? మళ్ళీ డాట్స్ లెక్క కట్టుకోండి. 1, 2, 2 డాట్స్, 2 డాట్స్. ఈ 2 + 5
7, 7 plus 3, 10, 1 dot, 4 plus 8, 12, 1 dot, 2 plus 6, 8. How many dots are there? 1, 2 dots are there. Let us check. ఈ డాట్ మెథడ్ చేసుకునేటప్పుడు కొంచెం ఫస్ట్లో కన్ఫ్యూజ్ అవుతాము. ఈ కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ చెక్ చేసుకుని ఇది మనం ప్రాక్టీస్ చేసుకుంటే 10 సమ్స్ ఈజీగా వస్తుంది. 6 plus 1, 9, 15, 21, 23, 31, 1, 3, 12, 14, 19, 19 plus 5, 24, 24 plus 4, 28, 2, 7, 10, 11, 19, 7, 10, 14, 14 plus 8, 22, 22 plus 6, 2881. Correct. This is called dot method. Thank you very much.